చాలా బాగుంది ఇది అయితే. అంటే మన దాకా లేదు మా ఊర్లో, ఇది కొత్త కట్టలు ఇది. నమస్తే అందరికి. సో ఇలా మా చెరువు అలుగు పోస్తుందంటే మేము చూద్దానికి వెళ్తున్నాం. అండ్ చెరువు గట్ట మీరు చూసుకోవచ్చు, పక్కన కూలలు నాటేస్తారు. అండ్ మీరు అక్కడ చూసుకున్నది కందికొండ గుట్ట, ఫస్ట్ మనం చూసింది. అండ్ ఇది మీకు మనం విలేజ్ టూర్ చేసినప్పుడు ఈ కట్ట చూపెట్టలేదు. సో ఇప్పుడు ఈ కట్ట అక్కడ అలుగు పోస్తుంది కదా, చూద్దాం మనం. మీరు చూసుకోవచ్చు మొత్తం అందరు పొలాలు దుంతాళ్ళు, నాటేస్తాళ్ళు. సో చూద్దాం అక్కడ అలుగు పోస్తుందో పోయట్లా మాకు తెలియదు, క్లారిటీ లేదు. కానీ వెళ్తాను, లెట్స్ హోప్ ఉంటుందని చెప్పి. సో ఇక్కడ ఉన్నది మా ఊరి దేవత కట్టమైసమ్మ అన్నమాట. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఒక వేప చెట్టు కింద కట్టమైసమ్మ అయితే ఉంటుంది. ఏ కట్ట ఏ చెట్టు అంటే ఏ ఊర్లో అయినా కానీ చెరువు కట్టకు కట్టమైసమ్మ ఉంటుంది అన్నమాట. సో మనం చాలా దగ్గరకు వచ్చినాం. ఇంకొక 100 మీటర్స్ పోతే నాకు చెరువు కట్ట కనబడుతుంది. సో ఇప్పుడు మాకైతే సౌండ్ వినపడుతుంది, అక్కడ అలుగు పోస్తున్న సౌండ్. సో మీకు అన్ని వినపడుతుంది కానీ మాకైతే వినపడుతుంది చాలా పెద్దగా. చూద్దాం మనం పోయి ఇప్పుడు కట్. సో ఇది ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అబ్బా దెబ్బేసింది బంగారం. సో చూసుకోవచ్చు మనం అయితే ఇది చెరువు అంటే అలుగు పోసే ప్రాంతం అనమాట. సో ఇక అలుగు పోస్తుంది ఇట్లా. అండ్ ఇప్పుడు పోడిపోయి నడవే చూసుకోవచ్చు. మన దాకా అసలు ఇక్కడ ఏం లేదు, కానీ ఇప్పుడు అయితే మొత్తం ఇది అయితే చెరువు అలుగు పోస్తుంది ఇక్కడ. అంటే ఇది పాతది అనమాట, ఇది ఆగుతావుదో అబ్బా ఆగింది. ఇదైతే మామూలుగా పాతది అలుగు పోసే ప్రాంతం. అంటే చెరువు మొత్తం నిండిపోయింది. చెరువు మొత్తం నిండిపోయాక ఇక్కడ నుంచి అలుగు పోస్తుంది అనమాట. అండ్ అక్కడ కొత్తది కట్టిలు, అక్కడ ఇంకా చాలా బాగా కనబడుతుంది. మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ అది ఫోకస్ చేయరా, అక్కడి ఫోకస్ చేయి, అవి అట్లా ఆ విధంగా అలుగు పోస్తుంది. చాలా బాగుందన్నమాట అది మొత్తం సీనరీ. అంటే ప్రతి ఇయర్ పోస్తుంది, కానీ నేను ఒక 3 years నుంచి మిస్ అయినా. అండ్ ఇప్పుడు ఇట్లా పోతాయి అనమాట. అక్కడ చూద్దాం మనం ఇప్పుడు. ఆ ప్లేస్లో ఇంకా బాగుంటుంది, అది కవర్ చేద్దాం. ఏదో మొత్తం క్రిటికల్గా ఉంది అంటే పాకురు పడుతుంది కదా, మొత్తం పాకురు పట్టి జారిపోద్ది అనమాట. ఏడ పడడం తెలియదు మనకు, కానీ ఇక ఇట్లా అప్పుడప్పుడు సాహసాలు చేయాలి. చూసుకోవచ్చు మనం అయితే అలుగు ఇంత అద్భుతంగా వస్తుందండి. చాలా అంటే ఇవన్నీ వాటర్ అక్కడ నిండిపోయి ఫిల్ అయిపోయి వస్తాయి అన్నమాట ఈ విధంగా. అండ్ ఇక్కడైతే నేను కూర్చున్నా, ఎందుకు కూర్చున్నా అంటే ఇది మొన్నే కట్టిల్లు, కొత్త కట్టిల్లు, అది మొత్తం లీక్ అవుతుంది, పడిపోద్దా అని చెప్పి కూర్చున్నా అనమాట స్టేబుల్గా. అండ్ చూసుకోవచ్చు ఇది వరద చాలా ఫోర్స్ వస్తుంది. మీరు చూస్తే ఇది మనం ఆపిననుకో ఆగిపోతుంది. అండ్ చూసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఇక దీని నుంచి బయటికి పోతుంటే వాటర్ చెరువు నిండినట్టు అర్థం. అండ్ చెరువు నిండితే మోస్ట్లీ మన వరకు చాలా మంది బావిలో వాటర్ లేవు. ఇప్పుడైతే చెరువు నిండింది కాబట్టి జల వచ్చి మొత్తం అన్ని బావిలు నిండిపోతాయి అనమాట. అని చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. వాటర్ ఫాల్స్ టైపు ఇది చూసుకోవచ్చు. అదంతా ఆగిపోద్ది, మన వాటర్ ఫాల్ ఆపే శక్తి ఉంది మన దగ్గర. ఇప్పుడు ఇట్లా ఆగుతా ఉంది అనమాట ఇట్లా. సో చాలా డిఫరెంట్ ఫీల్. అండ్ అంటే జలపాతాలు ఏం లేవు మా ఊర్లో. వాటర్ ఫాల్స్ ఏం లేవు మా ఊర్లో, కానీ మాకు ఇదే వాటర్ ఫాల్. కానీ చాలా ఎత్తు కట్టలు ఈసారి బాగుంది చూడ్డానికైనా. కానీ చూసుకో చాలా పడుతుంది. వాటర్ అయితే ఇట్లా ఫ్లో అవుతుంది. మాకు ఇదే వాటర్ ఫాల్ అంటాను నేను. వాటర్ ఫ్లో అవుతున్నాయి అక్కడి నుంచి, దాని నుంచి వాటర్ కిందికి పడి ఇక్కడి నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి మొత్తం. ఈ వాటర్ మొత్తం పొలాలకు వెళ్తే అటు సైడ్ కింద ఈ విధంగా ఉంది. ఎక్కాలి పైకి. చాలా ఇదైతే కొంచెం అంటే చిన్నప్పుడు బాగా ఆడుకునేది ఇక్కడికి వచ్చి, కానీ ఇప్పుడు కొంచెం ఆ ఫీల్ లేదు, అంత లేదు. నా బట్టలు దాని మొత్తం అడిచినాయి. అది చాలా బాగుంది ఇది అయితే. అంటే మన దాకా లేదు మా ఊర్లో, ఇది కొత్త కట్టలు ఇది. అండ్ ఇది కట్టడం వల్ల కొంచెం స్పెషల్, చాలా బాగుంది. ఫ్లో ఇప్పుడు కనబడుతుంది మనకి, అక్కడి నుంచి ఫ్లో వస్తుంది అనమాట. మన వరకు ఇక్కడ ఈ విధంగా ఇది లేదు. ఇది మామూలుగా డ్యామ్ లా కట్టలు కదా, ఇది లేదనమాట. ఈ విధంగా రాళ్ళలాగా ఉండేది, కానీ ఇక్కడ ఇది కట్టిల్లు. ఇది కట్టడం వల్ల కొంచెం బాగుంది. ఇది కట్టడం వల్ల కొంచెం ఇంత బాగుంది అనమాట. ఇంకా ఇప్పుడు వర్షం ఇప్పుడు రాలేదు కాబట్టి జస్ట్ ఫ్లో అయింది. వర్షం భారీగా పడితే ఈ ఫ్లో అనేది ఇక్కడ యాంక్ పడదు అనమాట. అండ్ చాలా బాగుంటుంది. అక్కడ చాలా పడతాలు చూసుకోవచ్చు మనం అయితే. అండ్ వాటర్ ఎక్కడ ఇంకా అటు చూసుకోవచ్చు మనం. వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది చూసుకుని అక్కడ. అది కట్టడం వల్ల వాటర్ అవి మొత్తం అటుపోతున్నాయి. అండ్ చాలా పడతారు అక్కడ వాళ్ళు, వదిలిపెట్టి చాలా పడతారు వాళ్ళు అక్కడ. ఇక్కడ బాగా అసలు మొత్తం కొట్టుకోవడం అసలు మనం, అంత ఘోరంగా ఉంది ఫ్లో.
నడుస్తుంటే మేమే పట్టుకుపోయేలా ఉన్నాం ఇప్పుడుకి. వాళ్ళు చాలా పడతారు ఇలా ఖచ్చితంగా ఒక 10 కిలో వేసుకుపోతారు అంటున్నారు ఇలా. చూసుకోవచ్చు మన ఫ్లో ఎంత బాగుందో, చాలా బాగుంది. మన దాకా ఇది కట్టలేదు, ఇప్పుడు కట్టడం వల్ల కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది మావాడు, మా కెమెరామ్యాన్, మా తమ్ముడు నవీన్, నవీన్ గోల్డెన్ బాయ్. సో మా ఊరు అంటే ఏ ఊరికైనా కానీ చెరువు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంపార్టెంట్ అంటే చాలా హెల్ప్ చేస్తే ఎట్లా అంటే బావిలో నీళ్లు ఉండాలంటే ఖచ్చితంగా చెరువు నిండా నీళ్ళు ఉండాలి. అట్లయితేనే బావిలో నీళ్ళు ఉండి పొలం చిలకలు అన్నీ పారుతాయి అనమాట. అండ్ మోస్ట్లీ అప్పట్లో చాలా మంది బట్టలు ఉతకడం కోసం చెరువు దగ్గరకు వచ్చి బట్టలు ఉతికేవాళ్ళు. ఇవాళ రేపు అందరి ఇంట్లోకి వాటర్ వస్తున్నాయి. అండ్ అందరి ఇంట్లో మన వాషింగ్ మిషన్లు ఉన్నాయి. అండ్ చూసుకోవచ్చు అక్కడ చాలా పడతాళ్ళు. అండ్ అక్కడ బండి కడుగుతాళ్ళు. అండ్ అక్కడ అది ఒకటి అది ఉంది, ఆ వస్తువు, దాంతో చావలు పడతాయి అనమాట. దాంట్లో చేపలు చావుతాయి అనమాట. అక్కడ చేపలు వస్తాయి, దాంట్లో చేపలు చావలు పడతాయి. అండ్ క్రాబ్ అవుతుంది, ఇక్కడ నా ముందు ఒకటి క్రాబ్ ఉంది. మామూలు దీంట్లో ఈజీగా చేపలు పడతాయి, చాలా చేపలు పడతాయి. అండ్ పాములు కూడా పడతాయి దాంట్లో. పాములు చేపలు అన్నీ ఎక్కువ పడతాయి. అట్లా ఆ విధంగా పడితే చాలా తక్కువ పడతాయి, ఇట్లయితే చాలా ఎక్కువ పడతాయి. అండ్ ఇది ఎట్లా తయారు చేస్తారో మీకు ఆ వీడియో కూడా చూపెడతాను నేను. అండ్ ఇది సంగతి. సో ఇది మా ఊరు చెరువు. అండ్ మా చెరువు అలుగు పోస్తుంది అని చాలా మందికి సంతోషకరమైన విషయం అన్నమాట. ఎందుకంటే మొన్నటి వరకు ఎండలు బాగా కొట్టి ఎవరి చెరువులో అంటే ఎవరి బావిలో నీళ్ళు లేవు, కానీ ఇప్పుడైతే చాలా మంది బావిలోకి నీళ్ళు వస్తున్నాయి. అండ్ చాలా మంది పొలాలను నాడు కూడా వేసుకుంటారు. సో ఇది వీడియో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.